హాయ్ ఫ్రెండ్స్, జేవీ రియల్ ఎస్టేట్కి స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్తో అయితే మేము ముందుకు వచ్చాను. అది కూడా రియల్ ఎస్టేట్ బిల్డర్స్ వాళ్ళు మన అమరావతికి దగ్గరలో పాములపాడు దగ్గర 100 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయితే స్టార్ట్ చేశారు. హౌసింగ్ ప్రాజెక్ట్. ఇందులో అయితే విల్లాస్ ఇస్తున్నారు, అపార్ట్మెంట్స్ ఇస్తున్నారు. సో దీని హైలైట్స్ వచ్చేసి మన ఓఆర్ఆర్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అలాగే 5 minutesలో అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళొచ్చు, 10 minutesలో ఇన్నర్ రింగ్ రోడ్కి వెళ్ళొచ్చు, 15 minutesలో ఏపీ అసెంబ్లీకి వెళ్ళొచ్చు, అలాగే 15 minutesలో ఏపీ సెక్రటరియట్కి వెళ్ళొచ్చు. ఇలాగే గుంటూరుకి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో గుంటూరు వెళ్ళొచ్చు. సో అలాగే 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో విజయవాడ వెళ్ళొచ్చు, 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. సో అలాగే 100% వాస్తు, చుట్టూరు కాంపౌండ్ వాల్ ఇస్తున్నాడు. ఎవ్రీ ఫ్లాట్ కి ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నారు. అలాగే 60-40 ఫీట్స్ రోడ్స్ ఇస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా ప్లాంటేషన్ ఇస్తున్నారు. సో అనేక చుట్టూరు కూడా అనేక అన్పొల్యూటెడ్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. గూగుల్ కానీ, అనేక బ్యాంక్స్ కానీ. సో చాలా కంపెనీస్ అయితే వస్తున్నాయి. సో అమరావతికి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఇది. సో చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్. ఒకసారి రండి, ప్రాజెక్ట్ విజిట్ చేయండి. ఇందులో విల్లాస్ ఇస్తున్నాడు, అపార్ట్మెంట్స్ ఇస్తున్నాడు. చుట్టూరు మైక్రోసాఫ్ట్ కంపెనీస్, గూగుల్స్, బ్యాంక్స్ కూడా వస్తున్నాయి చుట్టుపక్కల. సో సైట్ అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఓఆర్ఆర్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్ సైట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో విల్లాస్ కూడా ఇస్తాడు. ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తున్న విల్లాస్. సో ఈ ఫ్లాట్ ఒకవేళ కొనుక్కుని మీరు కన్స్ట్రక్షన్ చేయని పక్షంలో సో వీళ్ళే కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తారు. సో బ్యాంక్స్ లోన్ కూడా 60% బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. సో రండి, సైట్ అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది సైట్ అయితే మాత్రం. ఈ ఊరు మధ్యలో ఉన్న సైట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఒకసారి సైట్ విజిట్ చేసి మీకు నచ్చితే తీసుకోండి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మేము ముందుకు వస్తాను. అలాగే బయోలో మన యూట్యూబ్ లింక్ అయితే ఇచ్చాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే దీని గురించి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.